పరలోకనిస్తున్న సంఘ సభ్యులందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 19th, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘమా, ఆత్మీయులారా, ఇతర రాష్ట్ర ఇతర దేశాల్లో మన ప్రియులారా, ఈ వాక్యాన్ని ఈరోజు ధ్యానిద్దాం. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనం నుంచి, అపహాసకులు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడిని ద్వేషించును. జ్ఞానము గల వారిని గద్దింపగా వాడిని నిన్ను ప్రేమించును. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఆత్మీయంగా బలపడాలన్నా, కుటుంబాల్లో శాంతి సమాధానం కావాలన్నా, నీ పనులు చక్కబెట్టుకోవాలన్నా, విద్యలో సక్సెస్ అవ్వాలన్నా, ప్రతి విషయం బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, సమృద్ధిని కలిగి ఉండాలన్నా జ్ఞానం కావాలా. జ్ఞానం లేకపోతే మన వల్ల కాదు కుటుంబాలు కట్టుకోవటం. కనుక దేవుని దగ్గర జ్ఞానం ఉంది, వాక్యంలో జ్ఞానం ఉన్నది. ఎవరు వాక్యాన్ని అధికంగా ధ్యానిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాటలకు చోటిస్తారో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీన గద్దించువానికి అవమానమే కలుగు. వాడు అసలు గద్దించొద్దు, వాడిని ద్వేషిస్తాడని రాస్తుంది. ఎస్, ఎవరికైతే భక్తి ఎక్కదో, ఎవరికైతే జ్ఞానం అనేది వాళ్ళకి నచ్చదో, వాళ్ళకి గనక ఇది నువ్వు చేస్తున్న మార్గం తప్పు, ఎలా చెయ్యాలి అని చెప్తే వాళ్ళకి నచ్చదు, అసహించుకుంటారు. ఎస్, పరలోక నేస్తంలో ఖచ్చితమైన వాక్యం ఉంటుంది. కుండను బదులుకొట్టినట్టుగా నిర్మోహటమైన వాక్యం బోధించబడుతుంది. కుటుంబాల గురించి కానీ, పాపాల గురించి ఖండించినప్పుడు కానీ, నీతి గురించి కానీ బోధించినప్పుడు. కానీ కొంతమందికి నచ్చ తెలుసా మీకు? లవ్ అఫేర్స్, ఇలీగల్ కాంటాక్ట్స్, తాగుడు, ఇవన్నీ వద్దు అంటే కొంతమందికి ఎలా ఉంటుందా అంటే పుండు మీద కారం వేసినట్టుగా వ్యతిరేకత, అభ్యంతరం, తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. చాలామంది దేవుని ఆత్మకు చోటిచ్చిన వాళ్ళు, దైవికమైన జ్ఞానం కొంచెమైనా కలిగిన వాళ్ళు మన పరిచయను బహుగా ప్రేమిస్తారు, గద్దింపుని బహుగా తీసుకుంటారు. వారి కుటుంబాలని ఈ జ్ఞానంతో కట్టుకుంటారు. ఎవరైతే పరలోక నేస్తంలో కుటుంబాల గురించి వాక్యాన్ని విని వారు కుటుంబంలో మార్పులు చేర్పులు చేపడతారో వారు నిజంగా నిత్య జీవాన్ని భూమి మీద అనుభవిస్తారు. నెక్స్ట్ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. కొట్లాట్లు పోతే, గొడవలు పోతే, కుటుంబ కేసులు, కోర్టు కేసులు, తగాదాలు, పంచాయతీలు పోతాయి. అందరి మధ్య రిలేషన్ మంచిగా ఉంటుంది. కుటుంబ ఆరాధన జరుగుద్ది. వాక్యానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. రక్షణతో పాటు కుటుంబాలను కట్టడమే పరలోక నేస్తంలో ప్రత్యేకత, దేవుడిచ్చిన కృప. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. జ్ఞానం గలవానికి ఉపదేశం చేస్తే మరింతగా జ్ఞానాభివృద్ధి ఉంటాడు. నీతి గలవానికి బోధ చేయగా మరింతగా జ్ఞానాభివృద్ధి ఉంటాడు. ఎవరైతే నీతిమంతులు, జ్ఞానవంతులు ఉంటారో వారు ఈ 5-6 వారాలుగా కుటుంబాలకు చెప్పిన ప్రతి వాక్య నెరవేర్పు జరిగిస్తారు, జీవితాలు అమలుపరుస్తారు. అద్భుతమైన దీవెనలు నీ కుటుంబంలో ఆరంభం కాబోతున్నాయి. నీ చీకటి వెలుగుగా, నీ దుఃఖం నాట్యంగా దేవుడు మార్చేస్తాడు. అందుకని జ్ఞానం కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్యాలు అమల్లో పెట్టాలా, ఆ మేరకు అడుగులు వేయాలి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినా సరే పక్కన పెట్టేసి ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తిస్తారో కష్టాలు, నష్టాలు, శాపాలు కొని తెచ్చుకుంటారు. విడిపోతే కుటుంబాల్లో ఆవేదన, బాధ, భార్యను సరిగ్గా ప్రేమించరు, భర్త పట్ల గౌరవం ఉండదు, పేరెంట్స్ పట్ల రెస్పెక్ట్ ఉండదు, ఆడబడుసు వదినీళ్ళు, అత్తకోళ్ళు పడదు, టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. ఆ చీకటి ఇంకా కావాలా? వద్దు మనకి. దాన్ని విడిచిపెడదాం, దైవిక జ్ఞానం చోటిద్దాం, దైవ రాజ్యాన్ని భూమి మీద అనిపిద్దాం. ప్రార్థన ఆశ్చర్యకడ, ప్రార్థన ఆలకించేవాడా, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఈరోజు ప్రతి కుటుంబంలో జ్ఞానం, వివేచన ఇచ్చి నీ వాక్యానుసారంగా మా కుటుంబాలు కట్టుకోవాలి. జ్ఞానం చూపు అడుగులు వేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్, స్నేహితులు, ఫ్రెండ్స్లా ఉండాలి. తల్లిదండ్రుల బిడ్డలు సమాధానంతో, సంతోషంతో ఉండాలి. అయ్యా, అత్త కోడళ్ళు, ఆడబడుసు వదినలు అందరూ హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరిని దీవించి బ్లెస్ చేయండి. కుటుంబాల్లో సంతోషం, సమాధానం, ఆనందం పొంగి పొరలాలి. అలాగే ఆర్థిక సమృద్ధిని చూడాలి, ఉద్యోగాలు రావాలి, వ్యాపారాలు అభివృద్ధి పొందాలి, అప్పులు తీరిపోవాలి, అప్పులు ఇవ్వాలి, ఏలాలి, తలగా ఉండాలి, తొగ్గా ఉండకూడదు, పైవారుగా ఉండదు, కింద వారుగా ఉండకూడదు. అద్భుత రీతిలో బ్లెస్ చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అబ్జర్వ్మెంట్లు దీంచి దీర్ఘ కృపాక్షేమ సమాధానం నడిపించి చేయమనివ్వండి. ఎవరైతే నాయన కాంపిటీషన్లో వస్తున్నారో, ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు తోడయండి. గొప్ప కార్యాలు, పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని ప్రసవ పొందాలి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సర్కస్లో గ్రిప్ట్గా ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి. జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.